Hello friends, నేను మీ రాకేష్. In this session, we are going to discuss about joins in Qlik. మన ClickSense లో ఉన్న జాయిన్స్ అనే టాపిక్ గురించి ఈ సెషన్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే, అంటే ఏంటి జాయిన్స్ అంటే ఏంటి, అసలు జాయిన్స్ ని టూ టేబుల్స్ ని మనం ఎందుకు జాయిన్ చేయాలి, ఒకవేళ జాయిన్ చేయకపోతే ఏమవుతుంది, ఎందుకు జాయిన్ చేయాలి, మన క్లిక్ లో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయిన్స్ ఏంటి అనేది ఈ సెషన్ లో డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ జాయిన్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అంటే ఏంటో చూద్దాం. జాయిన్ అంటే ఏంటంటే, జాయిన్ ఈజ్ అన్ ఆపరేషన్ వేర్ టూ టేబుల్స్ combines into a single table. Join we can use only in the script, that means backend. సో జాయిన్ అంటే ఏంటంటే, టూ టేబుల్స్ని జాయిన్ చేసి ఆ టూ టేబుల్స్ని సింగిల్ టేబుల్గా మార్చేదే జాయిన్స్. సో మనం జాయిన్స్ అనేది ఓన్లీ మనం బ్యాక్ ఎండ్లోనే రాస్తాం. ఫ్రంట్ ఎండ్లో టూ టేబుల్స్ని జాయిన్ చేయడం మనకి కుదరదు. ఓన్లీ మన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రిప్ట్లోనే ఈ జాయిన్స్ని మనం రాస్తాం. మనకి మన ClickSenseలో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయిన్స్ ఏంటి అంటే, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, అవుటర్ జాయిన్. సో అసలు ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, రైట్ జాయిన్ అంటే ఏంటి, అవుటర్ జాయిన్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి అంటే, టూ టేబుల్స్ మధ్యలో ఉన్న ఓన్లీ కామన్ డేటా మాత్రమే ఇస్తుంది. టూ టేబుల్స్ని జాయిన్ చేసి ఆ టూ టేబుల్స్ మధ్యలో ఏదైతే కామన్ డేటా ఉంటుందో ఆ కామన్ డేటాని మనకి ఒక సింగిల్ టేబుల్గా వస్తుంది. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి అంటే, 100% డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ కామన్ డేటా ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకే, ఈ లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ అంటే ఏంటి అనేది అది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ రైట్ జాయిన్ అంటే ఏంటి అంటే, 100% డేటా ఫ్రమ్ రైట్ టేబుల్ అండ్ కామన్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే, బోత్ లెఫ్ట్ అండ్ రైట్ టేబుల్ ఉన్న డేటా మొత్తం మనకి సింగిల్ టేబుల్లో వస్తుంది, అది అవుటర్ జాయిన్. ఓకే, ఇప్పుడు మనం అసలు జాయిన్స్ అనే కాన్సెప్ట్ ని మన క్లిక్ లో ఎందుకు వాడాలనేది డీటెయిల్ గా చూద్దాం. సో దానికోసం అనేసి మన క్లిక్ లోకి ఒక సింపుల్ డేటా తీసుకుంటున్నాను. ఆ డేటా ఎలా ఉంది అంటే, నా దగ్గర టూ టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ అండ్ శాల్. ఎంప్లాయ్ అండ్ శాల్ అనే టూ టేబుల్స్ ఉన్నాయి. సో ఎంప్లాయ్ అనే టేబుల్లో డేటా ఈ విధంగా ఉంది, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిజిగ్నేషన్. శాల్ అనే టేబుల్లో డేటా ఈ విధంగా ఉంది, ఎంప్లాయ్ ఐడి, ఆ ఎంప్లాయ్ యొక్క సాలరీ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ టూ టేబుల్స్ని మన క్లిక్లోకి తీసుకొని ఈ జాయిన్స్ అనే ఆపరేషన్ని పర్ఫార్మెన్స్ చేసి మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు మన ClickSenseని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఒక న్యూ అప్లికేషన్ని క్రియేట్ చేస్తున్నాను. మనం న్యూ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాము, మనకి హబ్లో, డెస్క్టాప్ హబ్లో మనకి ఇక్కడ క్రియేట్ న్యూ యాప్ అని కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఒక న్యూ అప్లికేషన్ని క్రియేట్ చేయొచ్చు. అప్లికేషన్ నేమ్ అడుగుతుంది, అప్లికేషన్ నేమ్ నేను జాయిన్స్ అని ఇస్తున్నాను. జాయిన్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి జాయిన్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది, క్రియేట్ని సెలెక్ట్ చేయండి. క్రియేట్ని సెలెక్ట్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. జాయిన్ వాజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఆ జాయిన్స్ అనే అప్లికేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, క్రియేట్ అయిపోయి. సో ఇప్పుడు అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం. మనకు అప్లికేషను ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకు అప్లికేషన్లో ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే మనకి ఏం కావాలి, డేటా కావాలి. సో ఆ డేటాని మనం టూ వేస్లో తీసుకుంటాం. ఒకటి డేటా లోడ్ ఎడిటర్ యూజ్ చేసి, ఒకటి డేటా మేనేజర్ని యూజ్ చేసి లోడ్ చేస్తాం. ఓకేనా, సో మనం డేటా లోడ్ ఎడిటర్ని స్క్రిప్ట్ యూజ్ చేసి, డేటా లోడ్ ఎడిటర్ స్క్రిప్ట్ యూజ్ చేసి డేటాని లోడ్ చేద్దాం. సో డేటా లోడ్ ఎడిటర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు న్యూ సెషన్ తీసుకుంటున్నాను. న్యూ సెషన్ తీసుకొని మనం ఇప్పుడు న్యూ సెషన్ తీసుకున్నాము. ఈ అప్లికేషన్లోకి మన డేటాని లోడ్ చేసి చూద్దాం. మన డేటా ఎక్కడ ఉంది, మన డేటా వచ్చేసి డెస్క్టాప్ పైన డేటా అనే ఫోల్డర్లో ఉంది. డేటా అనే ఫోల్డర్లో మన డేటా ఉంది. సేల్స్ అనే ఎక్సెల్ షీట్లో మన డేటా అనేది ఉంది. ఎంప్లాయ్ అండ్ సాలరీ అనే టేబుల్స్ ఉన్నాయి. ఈ డేటాని మన క్లిక్లోకి లోడ్ చేయాలంటే మనకి ఈ సోర్స్ ఫైల్కి, మన క్లిక్కి ఒక కనెక్షన్ అనేది ఉండాలి. సో దానికోసం అనేసి ఇప్పుడు నేను ఒక కనెక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. కనెక్షన్ ఎలా క్రియేట్ చేస్తాము, ఇక డేటా కనెక్షన్స్లో క్రియేట్ న్యూ కనెక్షన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆ డేటా అనేది ఎక్కడ ఉంది,
మన డెస్క్టాప్లో డేటా అనే ఫోల్డర్లో ఉంది. సో ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఆ ఫోల్డర్ ఏ పాత్లో ఉందో ఆ పాత్ ఎంటర్ చేయమంటుంది. మన డేటా ఏ పాత్లో ఉందో ఆ డేటా యొక్క పాత్ని ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేయండి. నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ పాత్ అనేది ఎంటర్ చేస్తుంది. పాత్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నా డేటా ఎక్కడ ఉందో ఆ పాత్ అనేది ఎంటర్ చేశాను. తర్వాత ఈ కనెక్షన్కి ఒక నేమ్ ఇద్దాం. నేమ్ అడుగుతుంది, ఆ కనెక్షన్కి ఒక నేమ్ ప్రొవైడ్ చేద్దాం. ఇలా నేమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్షన్ చేస్తే మనకు ఒక కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్రియేట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా క్రియేట్ న్యూ కనెక్షన్ కింద ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు డేటా అనే నేమ్తోని ఒక కనెక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఈ కనెక్షన్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ ఫోల్డర్కి కనెక్ట్ అయ్యి అందులో ఉన్న డేటాని నేను మన క్లిక్లోకి తీసుకుందాం. సో మనం ఇప్పుడు డేటా ఎలా తీసుకుంటాము? ఇప్పుడు డేటాని తీసుకుందాం. డేటా ఎలా తీసుకుంటాము? ఇక్కడ సెలెక్ట్ డేటా అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆ ఫోల్డర్ కనెక్ట్ అయిపోయి ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇప్పుడు కావాల్సిన డేటా ఎక్కడ ఉంది? సేల్స్ అనే ఎక్సెల్ షీట్లో ఉంది. సో ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న మనకు షీట్స్లో ఎక్సెల్లో ఉన్న షీట్స్ మొత్తం కనిపిస్తున్నాయి. సో మనకు కావాల్సిన డేటా ఏంటి? ఎంప్లాయ్ అండ్ సాలరీ. ఓకే, ఈ 2 టేబుల్స్ మనకు కావాలి, ఎంప్లాయ్ అండ్ సాలరీ. సో మనకు కావాల్సిన టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ స్క్రిప్ట్ మీద సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రిప్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా స్క్రిప్ట్ అనేది వస్తుంది. సో ఈ టేబుల్కి ఒక నేమ్ ఇద్దాం. నేను ఈఎంపీ అని ఇస్తున్నాను. ఈ టేబుల్కి ఒక నేమ్ ఇస్తున్నాను, శాల్ అని ఇస్తున్నాను. సో ఈ విధంగా నేమ్ ఇచ్చాం. ఇప్పుడు మనకి కావాల్సిన స్క్రిప్ట్ మనకి రెడీ అయిపోయింది. ఈ స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని ఆ టేబుల్స్ డేటా మన క్లిక్లోకి రావాలంటే లోడ్ డేటా మీద సెలెక్ట్ చేయాలి. సో మనం లోడ్ డేటా మీద సెలెక్ట్ చేస్తే ఈ విధంగా డేటా అనేది మన క్లిక్లోకి లోడ్ అయిపోతుంది. సో మనకి ఎంప్లాయ్ అనే టేబుల్స్ నుంచి 5 లైన్స్ అనే డేటా వచ్చింది. శాల్ అనే టేబుల్ నుంచి 6 లైన్స్ అనేది ఫెచ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా డేటా అనేది మన క్లిక్లోకి లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం లోడ్ అయిన డేటాను చూడాలంటే ఎక్కడ చూస్తాము? డేటా మోడల్ వ్యూవర్లో చూస్తాము. సో మనం ఇప్పుడు డేటా మోడల్ వ్యూవర్ సెలెక్ట్ చేసుకుంటే మన క్లిక్లోకి లోడ్ అయిన టేబుల్స్ని మనం అక్కడ చూడొచ్చు. చూడండి, మనకి ఎన్ని టేబుల్స్ లోడ్ చేస్తాం మనము? ఎంప్లాయ్ అండ్ సాలరీ. సో ఈ ఎంప్లాయ్ యొక్క డేటా చూడాలి అంటే ఎంప్లాయ్ అనే టేబుల్ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఆ టేబుల్లో ఉన్న డేటాని చూడొచ్చు. ఒకవేళ సాలరీ అనే టేబుల్లో డేటా ఎలా ఉందో చూడాలి అంటే సాలరీ అనే టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రివ్యూలో చూస్తే సాలరీ అనే టేబుల్లో ఉన్న డేటా యొక్క ఇన్ఫర్మేషన్ మనకి చూపిస్తుంది. ఓకే, మళ్ళీ మనం లోడ్ ఎడిటర్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకి డేటా లోడ్ ఎడిటర్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ స్క్రిప్ట్కి వెళ్తాము. మన స్క్రిప్ట్కి వెళ్ళాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు 2 టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ అండ్ సాలరీ. సో ఏదైతే టేబుల్ పైన ఉందో, ఫస్ట్ ఏదైతే టేబుల్ ఉందో, పైన టేబుల్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఉన్న టేబుల్ ఏదైతే టాప్ మోస్ట్ టేబుల్ ఉందో దీన్ని మనం లెఫ్ట్ టేబుల్ అంటాం. ఓకే, ఏదైతే మనకి టేబుల్ పైన కనిపిస్తుందో, టాప్లో కనిపిస్తుందో దీన్ని లెఫ్ట్ టేబుల్ అంటాం. ఏదైతే టేబుల్ మనకి కింద కనిపిస్తుందో, బాటంలో కనిపిస్తుందో, ఓకే, ఏదైతే మనకి టేబుల్ కింద కనిపిస్తుందో ఆర్ బాటంలో కనిపిస్తుందో దీన్ని మనం రైట్ టేబుల్ అంటాం. ఓకే, పైన ఉన్న టేబుల్ని లెఫ్ట్ టేబుల్ అని, కింద ఉన్న టేబుల్ని రైట్ టేబుల్ అని అంటాం. మనకి ఈ విధంగా ఇప్పుడు నేను 2 టేబుల్స్ని మన క్లిక్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఒక షీట్ తీసుకుందాం. సో ఇప్పుడు డేటా లోడ్ అయిపోయింది, డేటా లోడ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు మన షీట్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఎనాలిసిస్ అనేది చేద్దాం. సో ఇప్పుడు నేను షీట్లోకి వెళ్తున్నాను. షీట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఎనలైజ్ షీట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూడండి, ఎడిట్ షీట్ మీద క్లిక్ చేయమని చెప్తుంది. ఏమైనా విజువలైజేషన్స్ క్రియేట్ చేయాలంటే ఎడిట్ షీట్ మీద క్లిక్ చేయాలి. సో ఎడిట్ షీట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇది ఈ విధంగా క్యాన్వాస్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం క్యాన్వాస్ అంటాం. ఈ క్యాన్వాస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ క్యాన్వాస్లో మనకు కావాల్సిన టేబుల్స్ కానీ, బార్ చార్ట్స్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని తీసుకొని మనం
విజువలైజేషన్స్ అనేది డెవలప్ చేస్తాం. సో నేను సింపుల్గా ఒక టేబుల్ తీసుకుంటున్నాను. డ్రాగ్ చేయండి, ఈ విధంగా మనకు టేబుల్ అనేది ఇక్కడికి వస్తుంది. సో టేబుల్స్ తీసుకున్న తర్వాత నేను డైమెన్షన్ యాడ్ చేస్తున్నాను. ఒక డైమెన్షన్ని యాడ్ చేస్తున్నాను. డైమెన్షన్ మెజర్ అంటే ఏంటి అనేది మన ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాము. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి డైమెన్షన్ మెజర్ అనే ఏమైనా డౌట్ ఉంటే మన ప్రీవియస్ సెషన్స్ కూడా ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే, డైమెన్షన్ యాడ్ చేస్తున్నాం. యాడ్ డైమెన్షన్ మీద క్లిక్ చేసి డైమెన్షన్ని యాడ్ చేస్తున్నాం. ఎంప్లాయ్ ఐడి ఇంకో డైమెన్షన్ యాడ్ చేస్తున్నాను. ఎంప్లాయ్ నేమ్ ఇంకో డైమెన్షన్ కూడా యాడ్ చేస్తున్నాను. డిజిగ్నేషన్. ఓకే, ఇప్పుడు మెజర్ యాడ్ చేద్దాం. మెజర్ ఏంటి? శాలరీని మెజర్లో తీసుకుంటాం. దీనికి నేమ్ ఇస్తున్నాను. టోటల్ లేబుల్ చేంజ్ చేసి నేమ్ ఇస్తున్నాను. టోటల్ శాలరీ. నాకు ఈ విధంగా టేబుల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీ డేటా చూస్తే 101, 102, 103, 104, 105, 106, 108 ఆల్ ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, వాళ్ళ యొక్క శాలరీ డీటెయిల్స్ అనేది మనకి ఈ టేబుల్స్లో డీటెయిల్గా. ఇప్పుడు ఒకసారి మన డేటాను అబ్జర్వ్ చేస్తే మనకి ఎంప్లాయ్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయి? 101, 102, 103, 104, 108. మన క్లిక్లో చూస్తే మనకి డేటా ఏమొచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 8. సో ఆ 2 టేబుల్స్లో ఉన్న ఆల్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేది వచ్చింది. బట్ మన ఎంప్లాయీ టేబుల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఏమేమి ఉన్నాయి? మన ఎంప్లాయీ టేబుల్లో 1, 2, 3, 4, 8 ఉంది. సో 1, 2, 3, 4, 8 ఉంది. 5, 6 అనేది మన ఎంప్లాయీస్ టేబుల్స్లో లేదు. సో ఇప్పుడు మనం ఏమన్నారంటే 105, 106 అనే వాళ్ళు మన ఎంప్లాయీస్ టేబుల్లో లేరు, మన ఎంప్లాయీస్ లిస్ట్లో లేరు కదా. అన్నెసెసరీగా వాళ్ళ డేటాని ఎందుకు లోడ్ చేశారు? సో ఆ అన్నెసరీ డేటాని తీసేయమని చెప్పారు. సో మనం ఇక్కడ ఏంటి? సింపుల్ డేటా తీసుకున్నాము. జస్ట్ ఇక్కడ 5 లైన్స్ 6 లైన్స్ డేటా ఉంది కాబట్టి మనకి అంత ఎఫెక్ట్ అనేది ఏం చూపించదు. బట్ కానీ రియల్ టైంలో మనకి డేటా అనేది ఎలా ఉంటుంది? మిలియన్స్లో ఉంటుంది. 1 మిలియన్, 2 మిలియన్స్లో ఉంటుంది. సో దట్ టైం ఏమవుతుందంటే మనం అన్నెసరీ డేటా లోడ్ చేయడం వల్ల అనవసరంగా స్పేస్ వేస్ట్ అవుతుంది, లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది, అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని ఎన్హాన్స్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి అన్నెసరీ డేటాని లోడ్ చేయొద్దు. అన్నెసరీని డేటా అనేది లోడ్ అవ్వకోకుండా చూసుకోవాలి. సో దానికోసం అనేసి మనం జాయిన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి అన్నెసరీ డేటాని అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? అన్నెసరీ డేటాని అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి జాయిన్స్ అంటే ఏంటి, జాయిన్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఒక ఐడియా వచ్చింది. సో టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఏంటి, వాటి పర్ఫార్మెన్స్ అనేది మన క్లిక్లో ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా చూద్దాం. మన క్లిక్లో ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి? ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, అవుటర్ జాయిన్. ఓకే, ఇవి మన క్లిక్లో ఉన్న 4 జాయిన్స్. సో ఈ ఆపరేషన్ అనేది మన క్లిక్లో ఎలా జరుగుతుందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇన్నర్ జాయిన్. సో నేను 2 టేబుల్స్ తీసుకున్నాం. ఒకటి ఎంప్లాయీ టేబుల్, ఇంకోటి ఏంటి? శాలరీ టేబుల్. సో ఫస్ట్ టేబుల్ మనం ఏమంటాము? లెఫ్ట్ టేబుల్. సెకండ్ ఉన్న టేబుల్ని రైట్ టేబుల్ అనుకుంటాం. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి అంటే లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్లో కామన్గా ఉన్న డేటా మాత్రం మనకు అవుట్పుట్గా వస్తుంది. ఈ 2 టేబుల్ జాయిన్ చేసి ఒక సింగిల్ టేబుల్లో కామన్గా ఉన్న డేటా మాత్రమే వస్తుంది. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేసి ఒక సింగిల్ టేబుల్గా అవుట్పుట్ ఇచ్చేదే జాయిన్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది? ఈ 2 టేబుల్స్లో ఉన్న కామన్ డేటాను జాయిన్ చేసి ఒకే సింగిల్ టేబుల్లో అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి 101, 102, 103, 104. ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఎంప్లాయ్ ఐడి అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది. 101, 102, 103, 104. సో ఈ ఎంప్లాయ్ ఐడిలో ఉన్న 101, 2, 3, 4, ఇక్కడ ఉన్న ఎంప్లాయ్ ఐడిలో ఉన్న 101, 2, 3, 4 అనేది మనకి కామన్ డేటా. సో ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది? 2 టేబుల్స్ని జాయిన్ చేసి
ఇందులో ఉన్న కామన్ డేటా మాత్రమే ఇస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి కామన్ డేటానేనా 10123 ఆ ఎంప్లాయ్ యొక్క నేమ్ ఇచ్చింది, ఆ ఎంప్లాయ్ యొక్క డిజిగ్నేషన్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శాలరీ అనే కాలం నుంచి ఓన్లీ మనకి కామన్ ఉన్న డేటానే వస్తుంది. ఓకేనా, కామన్ ఉన్న డేటానే వస్తుంది. ఈ విధంగా ఇన్నర్ జాయిన్ ఒక అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. 2 tables ని జాయిన్ చేసి అందులో ఉన్న ఓన్లీ కామన్ డేటాను మాత్రమే వస్తుంది. సో మనం జాయిన్ ఆపరేషన్ చేస్తే మనకి కాలమ్స్ అనేది యాడ్ అవుతుంది. మనకు అదే విధంగా క్లిక్ లో కన్కాటినేట్ అనేది ఫీచర్ ఉంది. కన్కాటినేట్ చేస్తే మనకి డేటా రోస్ అనేది యాడ్ అవుతుంది. జాయిన్ ఆపరేషన్ చేస్తే మన కాలమ్స్ అనేది యాడ్ అవుతుంది. 2 tables ని జాయిన్ చేయాలి కదా, 2 tables ని జాయిన్ చేస్తాం. ఈ టేబుల్ ఉన్న ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిజిగ్నేషన్. ఈ టేబుల్లో మనకేముంది ఎంప్లాయ్ ఐడి, శాలరీ. సో ఎంప్లాయ్ ఐడి అనే కాలం ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ఎంప్లాయ్ ఐడి అనే కాలంని తీసుకోలేదు. సో ఈ టేబుల్ నుంచి శాలరీ అనే కాలంని తీసుకొని ఈ 2 tables ని జాయిన్ చేసి ఒక సింగిల్ టేబుల్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇన్నర్ జాయిన్ ఒక ఆపరేషన్ ఏంటి అంటే 2 tables ని జాయిన్ చేసి ఆ 2 tables లో ఏదైతే కామన్ డేటా ఉంటుందో ఆ కామన్ డేటానే మనకు వస్తుంది. ఓకేనా, మనకి నెక్స్ట్ ఉన్న జాయిన్ ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏం చెప్పుకున్నాం మనము 100% డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, కామన్ డేటా ఫ్రమ్ రైట్ టేబుల్. సో ఇప్పుడు మనం లెఫ్ట్ జాయిన్ చూస్తే మన ఈ టూ టేబుల్స్ ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఈ టేబుల్ లెఫ్ట్ టేబుల్ అనుకోండి, ఈ టేబుల్ రైట్ టేబుల్ అనుకుందాం. సో మనకి లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, 100% డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, అంటే లెఫ్ట్ టేబుల్ నుంచి మొత్తం డేటా రావాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి మొత్తం డేటా వచ్చిందా, 1012348 101234108 లెఫ్ట్ టేబుల్ మొత్తం వస్తుంది, 100% లెఫ్ట్ టేబుల్ మొత్తం వస్తుంది. సో కామన్ డేటా ఫ్రమ్ రైట్ టేబుల్. సో మనకి రైట్ టేబుల్ నుంచి ఓన్లీ కామన్ డేటానే రావాలి. సో మనకి లెఫ్ట్ టేబుల్ కి రైట్ టేబుల్ కి కామన్ ఉన్న డేటా ఏంటి, 101 102 103 104. సో మీరు అబ్జర్వ్ చేస్తే 101 ఎంప్లాయ్ ఐడి 101 శాలరీ, ఎంప్లాయ్ ఐడి 102 శాలరీ, ఎంప్లాయ్ ఐడి 103 శాలరీ, 104 శాలరీ. సో ఓన్లీ కామన్ ఉన్న డేటాని ఇక్కడ తీసుకుంది. ఏదైతే డేటా కామన్ గా లేదో దానికి ఇలా ఎంటీ గానీ నల్ డేటా గానీ వస్తుంది. సో ఇది మనకి లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుంది, జాయిన్స్ ద 2 tables ని జాయిన్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ 100% ఇచ్చి రైట్ టేబుల్ నుంచి కామన్ ఉన్న డేటాను తీసుకొని ఈ విధంగా ఒక సింగిల్ టేబుల్లో మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం రైట్ జాయిన్ అంటే ఏంటనేది చూద్దాం. రైట్ జాయిన్ చూడండి, ఇప్పుడు ఈ టేబుల్ ని మనం లెఫ్ట్ టేబుల్ గా కన్సిడర్ చేసుకున్నాము, ఈ టేబుల్ ని మనం రైట్ టేబుల్ గా కన్సిడర్ చేసుకుందాం. మనకి రైట్ జాయిన్ అంటే ఏంటి, 100% డేటా ఫ్రమ్ రైట్ టేబుల్. ఓకేనా, ఎంప్లాయ్ ఐడి 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో 100% డేటా ఫ్రమ్ రైట్ టేబుల్, కామన్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. సో మనకి లెఫ్ట్ టేబుల్ కి రైట్ టేబుల్ కి కామన్ ఉన్న డేటా ఏంటి, 101 102 103 104. సో ఈ 101 102 103 104 వీటి యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి లెఫ్ట్ టేబుల్ నుంచి వస్తుంది. సో ఏమొస్తుంది, ఎంప్లాయ్ నేమ్, డిజిగ్నేషన్, AAA. ఈ లెఫ్ట్ టేబుల్ నుంచి ఎంప్లాయ్ నేమ్, డిజిగ్నేషన్ మాత్రమే తీసుకొని ఈ విధంగా ఒక అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఏదైతే డేటా కామన్ డేటా లేదో ఆ డేటాకి ఇలా ఎంటీఆర్ నల్ డేటా అనేది, ఇది రైట్ జాయిన్ అంటే ఏంటి, 2 tables లో ఉన్న రైట్ టేబుల్ ని మొత్తం తీసుకొని కామన్ డేటా, లెఫ్ట్ టేబుల్ ఉన్న కామన్ డేటా తీసుకొని ఒక సింగిల్ టేబుల్లో మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది రైట్ జాయిన్. ఓకేనా, నెక్స్ట్ మనకున్న జాయిన్ ఏంటి అంటే అవుటర్ జాయిన్ అంటే బోత్ లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. 2 tables ని జాయిన్ చేసి బోత్ లెఫ్ట్ టేబుల్ ని రైట్ టేబుల్ ని జాయిన్ చేసి రెండిట్లో ఉన్న ఆల్ డేటాని, టోటల్ డేటాని మనకి ఇస్తుంది. ఓకే, లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్, ఓకే, రెండిట్లో ఉన్న ఆల్ డేటాని మనకి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం లెఫ్ట్ టేబుల్ గా కన్సిడర్ చేసుకొని దీన్ని రైట్ టేబుల్ గా కన్సిడర్ చేసుకుంటే చూడండి ఆల్ డేటా రావాలి మనకి. ఇక్కడ మీరు వేరియేషన్ కోసం కలర్ కూడా ఇచ్చాను. లెఫ్ట్ టేబుల్ కి ఇట్లా లైట్ గ్రీన్, రైట్ టేబుల్ కి లైట్ ఆరెంజ్ కలర్ కూడా ఇచ్చాను, లైట్ ఎల్లో కలర్ కూడా ఇచ్చాను. సో మీరు ఈ కలర్ ని కూడా ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ టేబుల్ నుంచి ఆల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా, 101 102 103 104
108 లెఫ్ట్ టేబుల్ నుంచి ఆల్ డేటా అనేది వచ్చింది. రైట్ టేబుల్ నుంచి కూడా వచ్చిందా? రైట్ టేబుల్లో మనకున్న ఎంప్లాయీ ఐడీస్ ఏంది? 1 2 3 4 1 2 3 4 5 6. సో లెఫ్ట్ టేబుల్ నుంచి ఉన్న ఆల్ డేటా, రైట్ టేబుల్లో ఉన్న ఆల్ డేటా ఈ విధంగా కమెంట్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఎక్కడైతే మనకి డేటా లేదో ఆ డేటాలో మనకి నల్ కానీ ఎంటీ కానీ వస్తుంది. సో ఈ విధంగా మనం అవుటర్ జాయిన్ అనేది చేస్తాం. 2 టేబుల్స్ లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్లో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ని ఒక సింగిల్ టేబుల్గా ఇచ్చేదే అవుటర్ జాయిన్. ఓకేనా? సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్లో ఓన్లీ కామన్ డేటాని తీసుకొని ఒక సింగిల్ టేబుల్లో మనకు అవుట్పుట్ ఇచ్చేదే ఇన్నర్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? 100% డేటా లెఫ్ట్ టేబుల్ని మొత్తం తీసుకొని రైట్ టేబుల్లో ఓన్లీ కామన్ డేటాని తీసుకొని ఒక సింగిల్ టేబుల్లో మనకు అవుట్పుట్ ఇచ్చేదే లెఫ్ట్ టేబుల్. రైట్ టేబుల్ అంటే ఏంటి? రైట్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం తీసుకొని ఓన్లీ కామన్ డేటా లెఫ్ట్ టేబుల్ నుంచి ఓన్లీ కామన్ డేటా తీసుకొని ఒక సింగిల్ టేబుల్లో మనకు అవుట్పుట్ ఇచ్చేదే రైట్ జాయిన్. ఓకేనా? అవుటర్ జాయిన్ అంటే ఏంటి అంటే బోత్ లెఫ్ట్ టేబుల్ నుంచి రైట్ టేబుల్ నుంచి టోటల్ డేటా తీసుకొని ఒక సింగిల్ టేబుల్ లాగా అవుట్పుట్ ఇచ్చేదే మనకి అవుటర్ జాయిన్. ఓకేనా? ఇప్పుడు మనం దీనిని మన క్లిక్ సెన్స్లో ఒకసారి అప్లై చేసి మనం 2 టేబుల్స్ తీసుకున్నాం కదా, ఆ 2 టేబుల్స్లో అసలు జాయిన్ ఆపరేషన్ ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి అది చూసి ఒకసారి వాటి యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? మన క్లిక్లోకి వెళ్తున్నాం. డేటా లోడ్ ఎడిటర్లో చూస్తే మనం ఆల్రెడీ ఈ 2 టేబుల్స్ అనేది తీసుకున్నాం. ఓకే, ఎంప్లాయ్, శాలరీ అనే టేబుల్స్ని తీసుకున్నాం. ఈ టేబుల్ మనకి ఏమవుతుంది? లెఫ్ట్ టేబుల్ అవుతుంది. సో ఈ టేబుల్ ఏమవుతుంది? మనకి రైట్ టేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇన్నర్ జాయిన్ రాసి చూద్దాం. సో అసలు జాయిన్స్ అనేది ఎక్కడ రాయాలంటే ఈ 2 టేబుల్స్ మధ్యలో రాయాలి. బిట్వీన్ 2 టేబుల్స్ మధ్యలో రాయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ 2 టేబుల్స్ మధ్యలో రాయాలి. ఎలా రాయాలి? సింపుల్గా మనం ఇన్నర్ జాయిన్ అని రాస్తే సరిపోతుంది. ఇన్నర్ జాయిన్. సో ఇక్కడ మనం ఓపెన్ బ్రాకెట్స్లో టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఈ టేబుల్ నేమ్ అనేది మనకు ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. బట్ బెటర్ ప్రాక్టీస్ ఏంటి అంటే టేబుల్ నేమ్ ఇవ్వడం అనేది బెటర్. ఓకే, టేబుల్ నేమ్ ఎందుకు ఇవ్వాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ 2 టేబుల్స్ మధ్యలో టేబుల్స్ మనకి లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్ పక్క పక్కన ఉంటే ఈ టేబుల్ నేమ్ మెన్షన్ చేయకపోయినా ఏం కాదు, ఆటోమేటిక్గా ఈ 2 టేబుల్స్ అనేది జాయిన్ అయిపోతాయి. సో అలా కాకుండా మనకి ఇంకో వేరే సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్లో ఒక టేబుల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్లో వేరే టేబుల్ ఉంది. ఈ సెక్షన్ 5లో ఉన్న టేబుల్ సెక్షన్ 1లో ఉన్న టేబుల్తో మనం జాయిన్ చేయాలనుకుందాం. సెక్షన్ 5లో ఉన్న టేబుల్ని సెక్షన్ 1లో ఉన్న టేబుల్తో జాయిన్ చేయాలంటే అప్పుడు కంపల్సరీగా మనం సెక్షన్ 5లో ఉన్న టేబుల్ పైన ఇన్నర్ జాయిన్ అని రాసి మన ఏ సెక్షన్లో ఉన్న టేబుల్తో అయితే మనం జాయిన్ చేయాలో ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బెటర్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇలా టేబుల్ నేమ్ని కూడా మెన్షన్ చేయడం బెటర్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ అని రాస్తున్నాను. సో ఫస్ట్ అసలు జాయిన్ అనే ఆపరేషన్ మనం పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఈ 2 టేబుల్స్ మధ్యలో బిట్వీన్ 2 టేబుల్స్ మధ్యలో మనం జాయిన్ అనే ఆపరేషన్ని పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఈ 2 టేబుల్స్ మధ్యలో ఒక కామన్ కీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మనకి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఉంది, సాలరీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఉంది. సో ఇట్లా కామన్ కీ ఉన్నప్పుడు మాత్రమే మనం జాయిన్స్ అనే ఆపరేషన్ని పర్ఫార్మెన్స్ అనేది చేయగలుగుతాం. సో కామన్ కీ లేకపోతే మనం జాయిన్ అనే ఆపరేషన్ని చేయలేం. ఓకేనా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ వన్. ఓకే, మనకి 2 టేబుల్స్ మధ్యలో కామన్ కీ అనేది కంపల్సరీగా ఉన్నప్పుడే జాయిన్ అనే ఆపరేషన్ని చేయగలుగుతాం. సో నేను ఇప్పుడు ఇన్నర్ జాయిన్ అని రాశాను. సో మనం డేటా లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మన షీట్కి వెళ్ళి చూస్తే చూడండి, ఆ 2 టేబుల్స్లో ఏదైతే కామన్ డేటా ఉందో మనకు అదే వచ్చింది. ఇదే వచ్చిందా? 1 2 3 4. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏ డేటా వచ్చింది? 1 2 3 4 రెండిట్లో కామన్గా ఉన్న డేటానే వచ్చింది. సో మనం జాయిన్స్ అనేది చెప్పినప్పుడు ఏం చేసాము? జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనేది మనం చెప్పుకున్నప్పుడు ఏం చేసాము? ఈ 2 టేబుల్స్ అనేది జాయిన్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది సింగిల్ టేబుల్గానే వస్తుందని చెప్పుకున్నాం. సో మనం ఒకసారి ఇప్పుడు
ఈ 2 టేబుల్స్ అనేది జాయిన్ అయ్యి సింగిల్ టేబుల్గా వచ్చిందో లేదో చూద్దాం. సో దాన్ని మనం ఎక్కడ చూస్తాము? డేటా మోడల్ వ్యూవర్లో చూద్దాం. డేటా మోడల్ వ్యూవర్లో చూద్దాం. సో డేటా మోడల్ వ్యూవర్లో చూస్తే మనకి ఆ 2 టేబుల్స్ జాయిన్ అయిపోయి సింగిల్ టేబుల్గా వచ్చింది. మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేసినా కానీ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే చూడండి ఆ 2 టేబుల్స్ మధ్యలో ఏదైతే కామన్ డేటా ఉందో ఆ కామన్ డేటానే వస్తుంది. ఎందుకు మనకి ఇక్కడ కామన్ డేటానే వచ్చింది? మనం ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన ఆపరేషన్ ఏంటి? ఇన్నర్ జాయిన్. సో అందుకోసం అనేసి ఈ 2 టేబుల్స్లో ఉన్న ఓన్లీ కామన్ డేటానే వచ్చింది. ఇప్పుడు జాయిన్ అయిపోయి మనకు ఒక సింగిల్ టేబుల్ అవుట్పుట్ వచ్చిందా లేదా? సో ఈ విధంగా జాయిన్ అనేది 2 టేబుల్స్ని జాయిన్ చేసి సింగిల్ టేబుల్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి? మనం లెఫ్ట్ జాయిన్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ తీసేసి సింపుల్గా లెఫ్ట్ జాయిన్ అని రాస్తున్నాను. లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? మనకి 100% డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అంటే ఏంటి? లెఫ్ట్ టేబుల్ మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఎంప్లాయ్ అనేది మనకి లెఫ్ట్ టేబుల్ అవుతుంది. ఎందుకు? పైన ఏదైతే టేబుల్ ఉందో మనకి అది లెఫ్ట్ టేబుల్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ టేబుల్ అవుతుంది. ఓకే, 100% డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, కామన్ డేటా ఫ్రమ్ రైట్ టేబుల్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. డేటా లోడ్ చేస్తున్నాను. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మళ్ళీ మనం డేటా మోడల్ వ్యూవర్ని చూస్తే మన డేటా మోడల్ వ్యూవర్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా జాయిన్ అయిపోయి సింగిల్ టేబుల్ వచ్చింది. సో మీరు ఇక్కడ ప్రివ్యూలో అబ్జర్వ్ చేస్తే చూడండి 101, 2, 3, 4 అంటే లెఫ్ట్ టేబుల్ నుంచి ఆల్ డేటా వచ్చింది. 100% డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, ఓన్లీ కామన్ డేటా ఫ్రమ్ రైట్ టేబుల్. సో మనం ఇక్కడ చూసింది ఏంటి? చూడండి అవుట్పుట్ ఇదే వచ్చిందా లేదా? 101, 2, 3, 4, 8. 101, 2, 3, 4, 8. సో ఈ విధంగా మనకి లెఫ్ట్ జాయిన్ అనేది జరుగుతుంది. ఓకే, మీరు షీట్లో కూడా అబ్జర్వ్ చేస్తే మనకి లెఫ్ట్ జాయిన్ అనేది ఈ విధంగా జరిగింది. చూడండి ఇక్కడ మనకి 0 అనేది వచ్చింది. లెఫ్ట్ జాయిన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు మనం రైట్ జాయిన్ చేసి చూద్దాం. లెఫ్ట్ జాయిన్ తీసేసి రైట్ జాయిన్ అని రాస్తున్నాం. రైట్ జాయిన్. సో డేటా లోడ్ చేస్తాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఇప్పుడు మన డేటా మోడల్ వ్యూవర్లో మన టేబుల్ ఎలా ఉందో చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టేబుల్ అనేది జాయిన్ అయిపోయి సింగిల్ టేబుల్లో అవుట్పుట్ వచ్చింది. చూడండి 100% డేటా ఫ్రమ్ రైట్ టేబుల్, ఓన్లీ కామన్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓన్లీ కామన్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. మనం ఇందాక చేసిన రైట్ జాయిన్ కూడా చూస్తే చూడండి ఈ అవుట్పుట్ ఆ అవుట్పుట్ సేమ్ ఉంటుంది. మనకి రైట్ జాయిన్ చేస్తే మనకి రైట్ టేబుల్ నుంచి 100% వచ్చి లెఫ్ట్ టేబుల్ నుంచి ఓన్లీ కామన్ డేటా అనేది వచ్చింది. మన షీట్లో కూడా చూస్తే మీరు చూడండి రైట్ టేబుల్ నుంచి 100% డేటా వచ్చింది, లెఫ్ట్ టేబుల్ నుంచి ఓన్లీ కామన్ డేటా మాత్రమే వచ్చింది. ఈ విధంగా రైట్ జాయిన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో మనకు నెక్స్ట్ ఉన్నది ఏంటి? అవుటర్ జాయిన్. ఒకసారి అవుటర్ జాయిన్ చూద్దాం. అవుటర్ జాయిన్ అంటే ఏంటి? బోత్ లెఫ్ట్ టేబుల్ నుంచి రైట్ టేబుల్ నుంచి ఆల్ డేటా అనేది వస్తుంది అవుటర్ జాయిన్ అంటే. సో ఇప్పుడు మనం డేటా అనేది లోడ్ చేద్దాం. డేటా లోడ్ చేస్తే మనకి డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మనం లోడ్ అయిన టేబుల్ని చూద్దాం. డేటా మోడల్ వ్యూవర్లోకి వెళ్ళి లోడ్ అయిన డేటాని చూద్దాం. 2 టేబుల్స్ అనేది జాయిన్ అయిపోయి మనకు సింగిల్ టేబుల్ వచ్చింది. సో మీరు డేటా చూస్తే చూడండి లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ టేబుల్లో ఉన్న రైట్ టేబుల్లో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వచ్చింది. సో ఈ విధంగా జాయిన్స్ అనే ఆపరేషన్ని మన క్లిక్లో ఈ విధంగా పెర్ఫార్మెన్స్ అనేది చేస్తాం. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇంతకుముందు జాయిన్ అని రాసాము. సో మనం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 8 ఏమొచ్చింది? మనకి లెఫ్ట్ టేబుల్ నుంచి డేటా మొత్తం వచ్చింది, రైట్ టేబుల్ నుంచి డేటా మొత్తం వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 8 లెఫ్ట్ టేబుల్లో ఉన్న రైట్ టేబుల్ ఉన్న డేటా మొత్తం వచ్చింది అవుటర్ జాయిన్లో. సో ఒకసారి మనం ఇక్కడ అసలు జాయిన్ అనేది తీసేద్దాం. ఇప్పుడు నేను ఏ జాయిన్ అనేది రాయలేదు, డేటా లోడ్ చేస్తున్నాను. డేటా లోడ్ చేశాను. ఇప్పుడు మన షీట్లోకి వెళ్ళి ఒకసారి డేటా చూద్దాం. చూస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 8. సో ఇంతకుముందు ఏదైతే డేటా ఉందో అవుటర్ జాయిన్ అని రాసినప్పుడు ఏదైతే డేటా ఉందో మనకి ఇక్కడ అవుటర్ జాయిన్ అని రాసినప్పుడు ఏదైతే డేటా ఉందో ఇప్పుడు ఏ జాయిన్ రాయకపోయినా మనకు అవుట్పుట్ అదే ఉంది. సో మన క్లిక్లో ఉన్న బై డిఫాల్ట్ జాయిన్ ఏంటి అంటే అవుటర్ జాయిన్.
అవుటర్ జాయిన్ అనేది మనకి డిఫాల్ట్ జాయిన్. మన క్లిక్ సెన్స్ లో ఉన్న డిఫాల్ట్ జాయిన్ ఏంటి అంటే అవుటర్ జాయిన్. సో ఈ విధంగా మనం జాయిన్స్ అనేది క్లిక్లో రాసి ఈ విధంగా మనం జాయిన్స్ అనేది క్లిక్లో రాసి ఒక అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేస్తాము. సో జాయిన్స్ అనేది మనం ఎందుకు వాడతాము? మోస్ట్లీ మనం అన్నెసెసరీ డేటాని రెడ్యూస్ చేసి అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసమే మనం జాయిన్స్ అనేది వాడతాం. ఓకేనా? బేస్డ్ ఆన్ ది యూజర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని 2 టేబుల్స్ని జాయిన్ చేసి అన్నెసెసరీ డేటాని రిమూవ్ చేసి అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడం కోసం మనం జాయిన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఈ విధంగా మనం జాయిన్స్ అనే కాన్సెప్ట్ని మన క్లిక్సెన్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మనం నెక్స్ట్ సెక్షన్లో అసలు కన్కాటినేట్ అంటే ఏంటి, దానిలో ఉన్న టైప్స్ ఏంటి, సో అసలు కన్కాటినేట్ ఎందుకు చేయాలి అనేది నెక్స్ట్ సెక్షన్లో డీటెయిల్గా చూద్దాం. సో ఎవరైనా ఫ్రెండ్స్ క్లిక్సెన్స్ డెప్త్గా నేర్చుకోవాలని ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి.